అందరికీ నమస్కారం. ఈరోజు డే 21 లెటర్స్ డూ సెకండ్ క్లాస్ ఇంగ్లీషు యాక్టివిటీ 8 ప్రాసెస్ వచ్చేసరికి ఆస్ ద స్టూడెంట్స్ టు సిట్ ఇన్ ఏ సర్కిల్. పిల్లల్ని వృత్తాకారంలో కూర్చోమనాలి. రైట్ ద యానిమల్స్ ఆఫ్ సమ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఆన్ ద పేపర్ స్లిప్స్. కొన్ని జంతువుల పక్షుల పేర్లను కాగితపు ముక్కలపైన రాసి ఫోల్డ్ ద స్లిప్స్ అండ్ ప్లేస్ దెమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సర్కిల్. వాటిని మడత పెట్టి వృత్తం మధ్యలో ఉంచాలి. ఆస్ ద స్టూడెంట్స్ 1 by 1 టు పిక్ స్లిప్ అండ్ రీడ్ ద వర్డ్ సైలెంట్లీ. విద్యార్థులను ఒక్కొక్కరిగా పిలిచి ఒక కాగితాన్ని తీసి దానిపై ఉన్న పదాన్ని ఎవరికి వినిపించకుండా చదవమని చెప్పండి. ఆస్ ద స్టూడెంట్స్ టు యాక్ట్ అవుట్ ద యానిమల్ ఆర్ బర్డ్ నేమ్ రిటన్ ఆన్ ఇట్. ఆ కాగితంపై ఉన్న జంతువు లేదా పక్షిలాగా మనము యాక్ట్ చేయమని చెప్పాలి విద్యార్థిని. దెన్ ద అదర్ స్టూడెంట్స్ గెస్ ద యానిమల్ ఆర్ బర్డ్. మిగిలిన విద్యార్థులు అది యానిమల్ ఆ పక్షాన్ని గుర్తిస్తారనమాట. ఎగ్జాంపుల్గా a boy picks a slip that has the word monkey and acts like a monkey. The other students guess and say monkey loudly. Encourage all students to participate. ఉదాహరణకు ఒక అబ్బాయి కోతి ఉన్న కాగితాన్ని తీసుకొని కోతిలా అభినయిస్తాడు. మిగిలిన విద్యార్థులు దానిని ఊహించి గట్టిగా కోతి అని చెప్తారు. విద్యార్థులందరూ ఈ కృత్యంలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. ఇక్కడ నెక్స్ట్ కృత్యం 9 యాక్టివిటీ 9 వచ్చేసరికి ఆస్ ద స్టూడెంట్స్ టు ట్రేస్ ద షాడో ఆఫ్ ద యానిమల్స్. జంతువుల నీడను గుర్తించి గీయమని విద్యార్థులను కోరాలి. ఇక్కడ నోట్ టు ద టీచర్ ప్రొవైడ్ సమ్ మౌల్డెడ్ టాయ్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్. జంతువుల పక్షుల యొక్క చిన్న చిన్న బొమ్మలను పిల్లలకి సమకూరిస్తే వాళ్ళు ఆ నీడను ట్రేస్ చేస్తూ గీయగలుగుతారు. ఈ విధంగా మనకు నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇక్కడ కాపీ ద ఫాలోయింగ్ వర్డ్స్. స్టూడెంట్ యాక్టివిటీలో వర్డ్స్ ఇచ్చారు, వాటిని మనము కాపీ చేయాల్సి ఉంటుంది 4 లైన్స్లలో నీట్గా. దీన్ని ఆన్సర్స్ రాస్తే ఈ విధంగా వస్తుంది. చూడండి, డే 21 ఈ విధంగా నీట్గా రాయవలసి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.